మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు రెండు చోట్ల వాహనాల తనిఖీలలో భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోడుప్పల్ కమాన్ వద్ద 3,21,00,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డెకెత్లాన్ వద్ద 1,32,92,000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. గట్కేసర్లో ఎక్సైజ్ అధికారులు 12 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు రెండు చోట్ల వాహనాల తనిఖీలో భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కౌండిన్య అందజేస్తారు. కౌండిన్య, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలున్న నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు ముమ్మరం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ విడుదలై 13 రోజులు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే 300 కోట్ల మేరకు కూడా ఇటు నగదు అదేవిధంగా డబ్బు బంగారం రూపంలో కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నవంబర్ 30వ తేదీన తెలంగాణలో కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా విధించడం జరిగింది. రాష్ట్ర సరిహద్దు లోపల అదేవిధంగా జిల్లా సరిహద్దులో కూడా ఎలాంటి మద్యము డబ్బు కూడా రాకుండా అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కూడా పోలీస్ శాఖలను ఇప్పటికే ఈసీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ విడుదల చేయడానికి ముందే ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రంలో 3 రోజుల పాటు బస చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారుల మీద కూడా పలు అభ్యంతరాలు వ్యక్తమైన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో 13 మంది ఉన్నతాధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇటు నగరంలో కూడా భారీ ఎత్తున నగదు కూడా పట్టిపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. నిన్న మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసుల ఆధ్వర్యంలో కూడా ఇటు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 3,20,00,000 రూపాయలను కూడా పట్టుకోవడం జరిగింది బోడుప్పల్ దగ్గర. అదేవిధంగా బోడుప్పల్ పరిధిలోని డెక్కత్లాన్ వద్ద కూడా 1,20,00,000 అమౌంట్ని కూడా తనిఖీల్లో కూడా పట్టుకోవడం జరిగింది. సరైన ఆధారాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఇటీవల ఈ రోజు ఉదయం ఇటు శంషాబాద్ వద్ద కూడా 102 కిలోల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు చైతన్యపురి వద్ద 16 లక్షల రూపాయలను పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కూడా నగలు అదేవిధంగా డబ్బు కూడా పట్టుకుంటున్నారు. నిన్న బాజ్పల్లి వద్ద చీరలు 3 కోట్ల విలువ చేసే చీరలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూపాయలు కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రానున్న ఎన్నికల్లో డబ్బుకు ప్రియారిటీ లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఎలక్షన్ కమిషన్ చేసిన నేపథ్యంలో కూడా భారీ ఎత్తున డబ్బు మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎన్ని కట్టడి చేసినా కూడా డబ్బు మాత్రము హవాలా రూపంలో తరలిస్తూనే ఉన్నారు. నిన్న ఏఎంఆర్ సంస్థకు చెందిన 3 కోట్ల రూపాయలను కూడా పట్టుకోవడం జరిగింది. ఇటు కర్ణాటక నుండి హైదరాబాద్ తరలిస్తున్న నేపథ్యంలో కూడా వాటిని పట్టుకున్నారు. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఒక కాంగ్రెస్ నేత ఇంటిలో కూడా 45 కోట్ల రూపాయలను కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా సరైన ఆధారాలు లేకుండా కూడా చాలా మటుకు డబ్బు అయితే మనకు తరలిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు సూచిస్తున్నారు ఏంటంటే 50,000కు మించి ఎక్కడ కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేయొద్దని. ఇన్ కేసు ట్రాన్స్ఫర్ చేసినా కానీ తరలిసిన నేపథ్యంలో సరైన ఆధారాలు ఉండాలని కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎలాంటి డబ్బు ప్రలోభం లేకుండా బంగారానికి ఓటర్ను ప్రలోభం చేయకుండా కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇటు పోలీస్ శాఖకు అదనంగా సహాయం చేసేందుకు కేంద్ర బలగాలు కూడా వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 40,000 మంది కేంద్ర బలగాలను కూడా రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిలిపేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో కూడా చాలా మటుకు కూడా డబ్బులు పట్టుకుంటున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ విచ్చలవిడిగా కూడా డబ్బులు బంగారం మద్యం అదేవిధంగా చీరల రూపంలో కూడా ట్రాన్స్ఫర్ అవుతున్న పరిస్థితి కూడా తనిఖీల్లో భారీ ఎత్తున కూడా పట్టుబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా అంటే 50,000 రూపాయల నగదు దొరికినా సరే ఎన్నికల కోడ్ ఏదైతే అమల్లో ఉందో 50,000 రూపాయలు దొరికినా సరే అవి ఖచ్చితమైన ఆధారాలు ఉంటేనే ఈ విధంగా మీకు విడుదల చేస్తాము అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అంటే ఇలాంటి ఆధారాలకి ఇప్పటికీ పండుగ వేళ ఒకటి సంతరించుకుంది. ప్రజలు అంటే సొంత ఊళ్ళకు వెళ్ళడానికి వెళ్తున్నారు. రోడ్లపైన రద్దీ ఎక్కువగా ఉంది. పోలీసులు ఇంకా భద్రతా చర్యలు ఏ విధంగా చేపట్టారు? ఎన్నికల కోడ్ విడుదలైనప్పటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 టీములు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో కూడా ప్రతి గ్రామానికి కూడా ఒక విలేజ్ పోలీస్ ఆఫీసర్ నేపథ్యంలో కూడా చూసుకుంటారు. అయితే విలేజ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఆయా గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే డబ్బు చాటింపు ద్వారా కూడా అన్ని చాటింపు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరైనా కూడా అనుమతి లేకుండా డబ్బును తీసుకెళ్లొద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే 50,000కు మించి డబ్బు ఎవరైతే తరలిస్తుంటారో వాళ్ళు ఖచ్చితమైన ఆధారాలు ఉండాలని కూడా
ఇప్పటికే చెప్పినట్టు కూడా మనం చూస్తున్నాం. ఎవరైనా ఆధారం లేకుంటుంటే వాటిని సీజ్ చేసామని కూడా ఇప్పటికే గ్రామాలలో కూడా ఇప్పటికీ ఈ విషయం పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయినా కూడా చాలామంది ఇటు కేర్లెస్గా ఉంటున్నారా లేకపోతే కావాల్సుకొని ఇటు ఎలక్షన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కూడా పలుమార్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా కూడా 50,000కు మించి డబ్బును ట్రాన్స్ఫర్ తీసుకువెళ్ళొద్దు, రవాణా చేయొద్దు. ఇన్ కేసు రవాణా చేస్తే సరైన పత్రాలు ఉంటేనే రవాణా చేయాలని కూడా వాళ్ళు తెలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు బిజినెస్ పర్సన్స్, అదేవిధంగా ఇటు పెళ్లిళ్ళ కోసం అని, అదేవిధంగా బ్యాంకుల నుండి ఇతర వ్యాపారాల కోసం కూడా డబ్బును తరచూ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. వారి వద్ద తీసుకొని వెళ్ళే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వారి సరైన ఆధారాలు ఉంటేనే బయటికి తీసుకురావాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి డబ్బు పట్టుకుంటే ఎలక్షన్స్ అయ్యి వచ్చే వరకు కూడా డబ్బును ఇచ్చే పరిస్థితి అయితే లేనట్టు కూడా ఇప్పటికీ ఎన్నికల అధికారులు కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే డిసెంబర్ 5 తర్వాత కూడా ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ముగుస్తుంది. తర్వాత ఎవరైతే సరైన ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారో వారి అమౌంట్ని మాత్రమే బయటకు ఇస్తారు. లేని వారి మీద ఎవరైతే అమౌంట్ ఆధారాలు చూపారో వారిపైన కేసు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకునే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున నగదు పట్టుబడిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎప్పటికప్పుడు కూడా ఇటు పండుగ పూట అదేవిధంగా అందరూ కూడా ట్రావెలింగ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ శాఖ సూచిస్తుంది ఏంటంటే పండుగలు కానీ ఇతర ఎలాంటి శుభకార్యాలకు కానీ బిజినెస్ పర్పస్ కానీ ఎలాంటి బయటకు వెళ్ళినా కూడా తప్పకుండా ఆధారాలు ఉంటేనే బయటకు రావాలి, డబ్బును తీసుకురావాలని. ఆధారాలు లేకపోతే సీజ్ చేసే పరిస్థితి ఉంటుందని కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఎవరైనా డబ్బును తీసుకెళ్తే చిన్న మొత్తంలో తీసుకెళ్తారు కానీ భారీ ఎత్తున కోట్ల రూపాయల వద్ద డబ్బును కూడా ఎవరు తీసుకెళ్లాలని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున 3 కోట్లు 4 కోట్లు 5 కోట్ల రూపాయల వద్ద కూడా పట్టుబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. వారందరూ కూడా ఆధారం లేకుండా ఎలా తీసుకెళ్తారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఇప్పటికే పోలీస్ శాఖ ముమ్మర ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ కూడా మనకు చర్యలు తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.